ఇంతకన్నా దుర్మార్గులు ఎవరు లేరు. ఆ రోజు మీరు గుల్జాన్పేటలో అంటే ముందు మా అమ్మ వచ్చింది మీ ఇంటికి. మా అమ్మ వచ్చి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించింది. మళ్ళీ మా నాన్న వచ్చాడు. ఎవరు కొట్టింది అబద్ధం? జేసీ వాళ్ళ చెప్పు. ఇప్పుడే చచ్చిపోయినాడు రామలింగారెడ్డి. వాళ్ళ పిల్లలు ఇప్పుడే నాకు ఫోన్ చేసినారు. మీ నాయన కొట్టింది కూడా నాకు తెలుసు. పెద్ద బాల, చిన్న బాల, నాగిరెడ్డి, రామలింగారెడ్డి వీళ్ళంతా మర్డర్ కేసులో ఉంటే ఈయన కొట్టినారని కేసు ఎక్కువ పెట్టినారు. అబద్ధం చెప్పు. ఆ రోజు నుంచి వీళ్ళు ప్రజాస్వామ్యము ఇవన్నీ లేవు. చెట్లు కొట్టే సంస్కృతి ఈడ చెప్పు. ఈడెందుకు చెప్పు. ప్రజాస్వామ్యమా? సిగ్గులే. 307 పెట్టి జైలుకి వేపిస్తారు ఆడపిల్లల్ని. ఎందుకు? ఎలా సరే పీక్కొని కౌన్సిలర్లు కావాలని. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంది. మేము అవన్నీ మాట్లాడినాం. ఎస్, ప్రజాస్వామ్యం కాదు. వీఆర్ ఓన్లీ ఫైటింగ్ విత్ ద కేతిరెడ్డి పెద్దారెడ్డి, నాట్ విత్ యువర్ పీపుల్. మీతో కొట్లాడడంలే, పార్టీతో కొట్లాడడంలే. మేము నువ్వే వస్తువే, శైలజానాథ్ వచ్చా ఏమనలేదు మేము. ఆయన కోడలు వచ్చినప్పుడు మేము వచ్చినాం. మీ ఊర్లో అందరు ఉన్నారే, ఎవరినేమనడం లేదు. మా దగ్గర 24 పేర్లు ఉన్నాయి. రా, నువ్వు రా. ఆ 24 మంది వచ్చినట్టు ఉండరు. మేము వదలం. మీకు ప్రజాస్వామ్య పద్ధతిలో మీకు ఉంది. ఎనీబడి కెన్ కమ్, ఎనీబడి కెన్ డూ ఎనీథింగ్. వాడు వాళ్ళిద్దరు కొడుకులు ఇంకా ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ ఐ గివెన్ ద ప్లేస్ టు పోలీస్ స్టేషన్ ఉండాలి. నీకు పంపింటే పంపిస్తా. ఊరికి ఎందుకు వద్దంటాను కూడా అది కూడా చెప్తా విత్ ఆల్ ద రికార్డ్స్. ఒకసారి పంపించరా నీకు బుక్లో ఇష్టానికి వీడియో విజువలైజ్ పంపిస్తా. పార్టీ గురించి వాడిని పెట్టుకోవద్దండి. వాడు అంటాడు మున్సిపల్ ఎలక్షన్ కోసం. మా ఊరు ప్రజలు ఎప్పుడో చూపించినారు. నన్ను జైల్లో ఉండి నామినేషన్ కూడా జైల్లో వేస్తే సిగ్గులే వాడు మాట్లాడతాడు. వాడికి మీరు ఒత్తాసు పలుకుతారు. జాకెట్లో నుంచి పీక్కుండేదే. ప్రజాస్వామ్యం అంటే ఆపొద్దు జరిగింది. దానికి ఎవరు జవాబు చెప్పేది? విశ్వేశ్వరరెడ్డి, నిన్న నువ్వు మీటింగ్ పోయే ముందు నేను ఫోన్లో మాట్లాడినా నీతో. మీరేమన్నా వాడు అమ్మ అక్కలను తిట్టాడు, మేమేమన్నాం. వాడి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడితే వీఆర్ నాట్ అగెన్స్ట్ వైఎస్ఆర్ ఆర్ ఎనీ అదర్ పార్టీ. కళ్ళు ఏమన్నా అబద్ధం, కళ్ళు ఏమన్నా లేదు, చెవుల్లోకి సీజన్ వేసినారా? ప్రజాసభ అంటారు. రంగయ్య ఏదో ఎంపీ అయినా అంతకుముందు మేము పీడీగా ఉన్నప్పుడు వస్తే బాగా పనిచేసి పెట్టేవాళ్ళు. ఏటికి నీకు విత్ విజువలైజ్ చెప్పండి. ప్రజాసభ అప్పుడు చెప్పండి విత్ ఆల్ ద రికార్డ్స్. ఆ రోజు మొదటి రోజు ఈడ మొత్తము సోలార్ది ఆక్రమించుకుంటే ఇళ్ళు చేసుకుంటే మేము చూపిస్తాం, రికార్డ్స్ చూపిస్తాం. పెట్రోల్ దోచుకుంటే రికార్డ్స్ చూపిస్తాం. సద్దజనంలో 5 ఎకరాలు కొట్టిన మంచి భూమి రికార్డులో చూపిస్తాం. అది వేరే ఏదో చేసుకుంటాంటారు నాయకులు. మేము దాని గురించి మాట్లాడాలి. కొట్టేది తిట్టేది ఇండ్ల కాడికి వచ్చేదే లే. మీ ముగ్గురింటి కాడికి వస్తున్నా కొట్టమోని దగ్గరకు పోతే కూడా బాధపడతారు. చూడే, మీరు కూడా పార్టీ చేయాల్సి వస్తుంది. నాతో ఏం చేస్తారు? బుద్ధిలేని వాళ్ళకు చదువుకున్నారు. ఎవరు లాయర్? సిగ్గులే నా కొడకల్లారా. పొద్దున ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? లే, వాడిని ఈసారి మీరు పక్కన కూర్చోబెట్టి మాట్లాడితే పార్టీ చేయాల్సిందే.
ఏదో చదువుకున్నారు, యువర్ లాయర్, యువర్ బీన్ లైక్ ఎంపీ అండ్ ఆల్, దెన్ ఎమ్మెల్యే